హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు అనామికాస్ స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే స్టోరీ మీరా, చాప్టర్ 29. ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బావా మీరాకి నేనన్నా భయమే, మీరన్నా భయమే, ఇంట్లో పని వాళ్ళన్నా భయమే. కానీ నిన్న రాత్రి మీరా అందరి ముందు కూర్చొని పాట కూడా పాడింది. మీరాకి మనం ఈ కొత్త ఫీలింగ్స్ నేర్పించాలి బావా. తనకి సంతోషం అంటే ఏంటో, బాధ అంటే ఏంటో, కోపం అంటే ఏంటో ఇవి నేర్పించాలి. అప్పుడే కదా తను భయాన్ని వదిలేస్తుంది. ప్రయత్నించండి అని అన్నాడు గౌతమ్. సరే గౌతమ్, మేం తనతో మాట్లాడుతూ ఉంటాం. మీరాని ఒంటరిగా అస్సలు వదలము అని అన్నాడు చక్రవర్తి. నేను మీరా పరిస్థితి గురించి కొంచెం రీసెర్చ్ చేయాలి. టౌన్కి వెళ్ళి లైబ్రరీ నుంచి కొన్ని బుక్స్ తెచ్చుకుంటాను అని అన్నాడు గౌతమ్. ఇదిగో బండి తాళం చేతులు, బండి మీద వెళ్ళు అని చక్రి తాళం ఇచ్చాడు. థ్యాంక్ యూ బాబా అని గౌతమ్ చక్రవర్తి దగ్గర నుంచి బండి తాళాలు తీసుకొని టౌన్కి బయలుదేరారు. మీరా దేవుడి గదిలోకి వచ్చి పూజ చేసుకొని బయటికి వస్తూ ఉంటే వాళ్ళ నాన్న తనకి కనిపించారు. ఆయనని చూసి కొంచెం భయపడుతూ తను దాక్కోవడానికి వెనక్కి తిరిగింది. కానీ వాళ్ళ నాన్న వచ్చి మీరా అని పిలిచారు. నేనేం చేయలేదు నాన్న, పూజ చేసుకోవడానికి వచ్చానంతే, నేను గదిలోకి వెళ్ళిపోతాను అని భయంతో చెప్పింది మీరా. భయపడకు మీరా, నేను నిన్ను ఏమీ అనటం లేదు. నాకు కొన్ని మంచినీళ్ళు తీసుకువస్తావా అని కొంచెం అలసటగా అన్నారు ఆయన. మీరా భయపడుతూనే తల ఊపి కిచెన్లోకి వెళ్ళింది. అమ్మా, నాన్నగారికి మంచినీళ్ళు కావాలంట అని చాలా నెమ్మదిగా చెప్పింది మీరా. అయితే తీసుకుని వెళ్ళు మీరా, అదిగో అక్కడున్నాయి చూడు అని అంది సీతాలక్ష్మి. నేనా? నువ్వే వెళ్ళి ఇవ్వు, మళ్ళీ నాన్నగారికి కోపం వస్తే అని అంది మీరా. నాన్నగారే కదా నిన్ను మంచినీళ్ళు తీసుకురమ్మన్నారు. మీరా తన తల ఊపింది. మరి అలాంటప్పుడు నేనెందుకు తీసుకెళ్ళాలి? ఆయన ఎందుకు నేను తిడతారు? నువ్వే తీసుకెళ్ళివ్వు, ఏం కాదులే అని అంది సీతాలక్ష్మి. సరే అని మీరా మంచినీళ్ళ గ్లాస్ తీసుకొని భయపడుతూనే రాజారావు గారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు మంచినీళ్ళు అని అంది. రాజారావు గారు మీరా చేతిలో నుంచి మంచినీళ్ళు తీసుకొని తాగి మీరాకి తిరిగి గ్లాస్ ఇచ్చేశారు. గ్లాస్ తీసుకొని మీరా పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వచ్చి వాళ్ళ అమ్మ పక్కన నించుండిపోయింది. ఏమైందమ్మా, నాన్న ఏమన్నా అన్నారా అని మీరా అలా రావడం చూసి అడిగింది సీతాలక్ష్మి. లేదమ్మా, నాకు భయం వేసింది, అందుకే ఇలా వచ్చేసాను అని అంది మీరా. సరే అని సీతాలక్ష్మి అనగానే మీరా వెంటనే నేను గదిలోకి వెళ్ళనా అమ్మా అని అడిగింది మీరా. ఎందుకు మీరా, ఇక్కడే ఉండు, నేను కూడా ఉన్నాను కదా అని వైదేహి మీరాతో అంది. లేదు, నేను గదిలోకి వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ భయం వేస్తుంది అని అంది మీరా. భయం ఎందుకు, నేనున్నాను కదా, ఇక్కడే కూర్చో, మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నాన్న కూడా నేను ఏమీ అనట్లేదు కదా, మరి ఇంకెందుకు భయం? మీ వదిన కూడా ఇక్కడే ఉంది, కూర్చో, కొద్దిసేపు వదినతో మాట్లాడు, నాతో మాట్లాడు, నాన్నగారు ఏమన్నా అంటే నేను చూసుకుంటాను అని అంది సీతాలక్ష్మి. ఇది విని కొంచెం ఆలోచించి సరే ఉంటాను అని మీరా అక్కడే ఒక దగ్గర నించుంది. సీతాలక్ష్మి ఇంకా వైదేహి మీరాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు, వాళ్ళు చేసే పనులు అన్నీ మీరాకి చెబుతూ ఉన్నారు. మీరా కూడా వాళ్ళిద్దరి మాటలు వింటూ అక్కడే కూర్చుండిపోయింది. గౌతమ్ టౌన్లో ఉన్న ఒక లైబ్రరీకి వెళ్ళి అక్కడి నుంచి కొన్ని బుక్స్ తీసుకొని బయలుదేరుతుండగా తనకి అక్కడ ఒక ఇంటి మీద టు లెట్ అనే బోర్డు కనిపించింది. అది చూసి నేను ఎలాగో ఇండియాలోనే ఉండాలి అని అనుకుంటున్నాను, ఇక్కడే హాస్పిటల్ పెట్టేస్తే అక్కకి కూడా కొంచెం దగ్గరగా ఉంటాను, నాకు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలని లేదు, అలానే అమెరికా కూడా వెళ్ళాలని లేదు, ఇక్కడ ఏదో తెలియని మనశ్శాంతి, ఇక్కడే ఉండిపోతే మంచిదేమో, ఒకసారి మాట్లాడి చూస్తాను, ఒకవేళ కుదరకపోతే అప్పుడు చెప్పొచ్చు అని గౌతమ్ ఇదంతా ఆలోచిస్తూ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ ఇంటి ఓనర్ తనని చూసి ఏం బాబు, ఏం కావాలి అని అడిగాడు.
ఇక్కడ టూలెట్ అని ఉంది, గది అద్దెకిస్తారా అని అడిగాడు గౌతమ్. అందుకే కదా బోర్డు పెట్టింది, ఇంతకీ ఎంతమంది ఉంటారేంటి అని అడిగాడు ఓనర్. నేను ఒక్కడనే అండి అని అన్నాడు గౌతమ్. పెళ్ళయిందా లేదా అని అడిగాడు ఆ ఇంటి ఓనర్. ఇంకా లేదండి అని అన్నాడు గౌతమ్. బ్యాచిలర్కి ఇల్లు ఇవ్వము, ఇంకా మీరు బయలుదేరొచ్చు అని అన్నాడు ఓనర్. నేను డాక్టర్నండి, ఇక్కడే ఒక హాస్పిటల్ పెడదామని అనుకుంటున్నాను. ఒక నెల రోజుల తర్వాత ఇక్కడికి రావాలనుకుంటున్నాను, అందుకనే ఇల్లు చూసుకుంటున్నాను. సరే, మీరు బ్యాచిలర్స్కి ఇవ్వను అంటున్నారు కదా, పర్వాలేదు. ఎక్కడైనా ఇల్లు అద్దెకి ఇస్తే ఈ నంబర్కి కొంచెం ఫోన్ చేసి చెబుతారా అని తన జేబులో నుంచి ఒక కార్డ్ తీసి ఆ ఓనర్కి ఇచ్చేశాడు. ఏంటి, డాక్టరా? సరే అయితే, కానీ ఒక నెల తర్వాత వస్తా అంటున్నారు, అప్పటి వరకు అద్దె అదంతా అని అడిగాడు ఓనర్. మీరు రెంట్ చెప్పండి, మీకు టైంకి అందుతుంది, కానీ ప్రస్తుతానికి నేనైతే ఉండను, ఒక నెల తర్వాతే రాగలుగుతాను. మీకు దాంట్లో ఏమైనా ఇబ్బంది లేకపోతేనే చెప్పండి, లేదా నేను వేరే దగ్గర చూసుకుంటాను అని అన్నాడు గౌతమ్. అయ్యో, అలా ఏం లేదు, ఆ గదిలో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు ఎలాగో ఒక నెల అవుతుంది అంటున్నావు కదా, ఈ నెల రోజుల్లో నేను అంతా బాగు చేసి పెడతాను, నెల రోజుల తర్వాత వచ్చేయొచ్చు అని అన్నాడు ఆ ఓనర్. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి గౌతమ్ అక్కడి నుంచి బయటికి వచ్చి బండి స్టార్ట్ చేయగానే అతని బండి మీద ఒక పేపర్ కనిపించింది. ఈ పేపర్ ఏంటి, ఏదైనా అడ్వర్టైజ్మెంట్ అయి ఉంటుందిలే అని పడేద్దాం అని అనుకునే లోపే దాని మీద మీరా అని కనిపించింది. దాంతో గౌతమ్ తొందరగా అది తీసి చదవడం మొదలుపెట్టాడు. ఇదిగో డాక్టర్, నువ్వు ఏమైనా చేసుకో, కానీ మీరా జోలికి రాకు. నీకు ఆసుపత్రి పెట్టాలని ఉంది కదా, పెట్టుకో. మీరాని బాగు చేయాలి, మీరాని బాగు చేస్తా అని అతిగా చేస్తే ప్రాణాలు ఉండవు అని ఇది చదవగానే గౌతమ్ ఆశ్చర్యపోయాడు. మరి తర్వాత ఏం జరగబోతుంది చూద్దాం నెక్స్ట్ అప్డేట్లో. అప్పటి వరకు బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. అండ్ ఈ స్టోరీ మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, స్టోరీని మొత్తం చదివేయండి.